పదవులు అమ్ముకున్నావా, పథకాలు అమ్ముకున్నావా, లేకుంటే పనులు అమ్ముకున్నావా అనే దాంట్లోనే గడిచింది. వాళ్ళ చిల్లర వ్యవహారాలతోని, వాళ్ళ చిల్లర చేష్టలతోని మనకు చాలా చాలా చెడ్డ పేరు వచ్చింది. కొంతమందికి అయితే మీది ఏ నియోజకవర్గం అంటే చెప్పుకోవడానికి సిగ్గుపడ్డారు, ఎమ్మెల్యే పేరు చెప్పడానికి కూడా సిగ్గుపడ్డారు. కానీ 32 సంవత్సరాలుగా నేను మీ మధ్యన ఉంటాను, ఎమ్మెల్యేగానో ఎమ్మెల్సీగానో. 32 సంవత్సరాలుగా కడియం శ్రీహరి అవినీతి చేసి ఎరగడు, చిన్న తప్పు చేసి కూడా ఎరగడు. ఈ మీనకొండ గ్రామంలో ఇంతమంది ఉన్నారు, నేనంటే పడనోళ్ళు కూడా చాలా మంది ఉంటారు. ఎవరైనా ఏ ఒక్కరైనా కడియం శ్రీహరి మా దగ్గర ఒక 10,000 రూపాయలు లంచం తీసుకోండి అని చెప్తే నేను ఈయనే రాజీనామా చేసిపోతా అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంత నిజాయితీగా పనిచేసిన నేను, ఎవరి దగ్గర 1 రూపాయి తీసుకోకుండా నిజాయితీగా పనిచేసిన, గ్రామాన అభివృద్ధి కార్యక్రమాలు చేసిన. మళ్ళీ 2023లో ఎన్నికైన తర్వాత శ్రీహరి గారు గతంలో బాగా పనిచేసిండు, మళ్ళా పనిచేస్తాడని నాకు ఓట్లు వేసింది చాలా మంది. పార్టీ కాకుండా కూడా కడియం శ్రీహరి కొరకు ఓట్లు వేసింది. కానీ ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వచ్చింది, ఏం చేయాలో తెలియని పరిస్థితి వచ్చింది. అప్పుడు గతంలో నాతో కలిసి పనిచేసిన వ్యక్తి ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అన్న మీరు మాతో కలిసి పనిచేయండి, మీ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే బాధ్యత నాదే అన్నప్పుడు నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా ఇవాళ గ్రామంలో ఇన్ని పనులు చేస్తున్నాం. ప్రతిపక్షంలో ఉంటే చేసే అవకాశమే లేదు. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాం కాబట్టి నిధులు వస్తున్నాయి, కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాం కాబట్టి ఇవాళ ఇందిరమ్మ ఇండ్లు వస్తున్నాయి, కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాం కాబట్టి అనేక అభివృద్ధి కార్యక్రమాలు మనం చేసుకోగలుగుతున్నాం. రేవంత్ రెడ్డి గారు అన్నారు నాతో, అన్న మీరు మాతో కలిసి పనిచేయండి, మీ నియోజకవర్గానికి నిధులు ఇస్తారని. ఆయన అన్న మాట ప్రకారము ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాను. నేను నియోజకవర్గ అభివృద్ధి ఎజెండాగా పెట్టుకొని, నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా పెట్టుకొని ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాను. అది కొంతమందికి రుచించడం లేదు, కానీ ఎవరికి రుచించినా రుచించకపోయినా ఈ నియోజకవర్గాన్ని బాగు చేయడమే నా లక్ష్యం, ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడమే నా లక్ష్యం, గ్రామాలను అభివృద్ధి చేయడమే లక్ష్యం. కాబట్టి నిధులు రావాలి అంటే తప్పకుండా ప్రభుత్వంతో కలిసి పనిచేయవలసిన అవసరం ఉంది. ప్రతిరోజు పంచాయతీ పెట్టుకుంటే జరిగేది ఏమి లేదు, ప్రతిరోజు విమర్శలు చేసుకుంటే జరిగేది ఏమి లేదు. మనము ఏ రకమైన అభివృద్ధి చేయగలుగుతాము, ఏ మేరకు చేయగలుగుతాం అనేదే చాలా ముఖ్యమని చెప్పి మీ అందరికీ సవినయంగా తెలియజేసుకుంటున్నాను. ఏదో కొంతమంది అంటున్నారట, ఇవాళ నేను ఎమ్మెల్యే అయిన తర్వాత, ఎమ్మెల్యే కాకముందు ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అనేక విషయాలపైన నేను నాయకత్వానికి సరైన సూచనలు చేయడం జరిగింది, అనేక విషయాలపైన నాయకత్వంతో విభేదించడం జరిగింది. అయ్యా మా ఉమ్మడి వరంగల్ జిల్లాకు పెద్ద రాజకీయ చరిత్ర ఉన్నది, మా జిల్లాను 6 ముక్కలు చేయకండి అని చెప్పి బతిలాడిన నేను. నా మాట పట్టించుకోలేదు. 6 ముక్కలు చేసి ఆగమాగం చేసింది మన వరంగల్ జిల్లా. ఇప్పుడు ఒక జనగామ, ఒక హనుమకొండ, ఒక వరంగల్, ఒక భూపాల్పల్లి, ఒక ములుగు, ఒక మహబూబాద్, మన జిల్లా 6 ముక్కలు అయిపోయి. ఇప్పుడు నీది ఏ జిల్లా అంటే బయటికి పోతే వరంగల్ అని చెప్పుకుంటాం, కానీ మనం ఉన్నది జనగామ జిల్లాలో. ఆ రకంగా చేయొద్దంటే చేసి, అదేవిధంగా పెద్ద ఎత్తున అవినీతి జరుగుతున్నది, ఈ అవినీతి జరగడం మంచిది కాదని చెప్పారు. తెలంగాణ వచ్చి ఎవరికి మేలు చేసింది? తెలంగాణ వచ్చి కల్వకుంట్ల కుటుంబానికి మేలు చేసింది. తెలంగాణ వచ్చి కల్వకుంట్ల కుటుంబానికి అధికారం వచ్చింది. తెలంగాణ వచ్చి కల్వకుంట్ల కుటుంబం దోచుకోవడానికి అవకాశం ఇచ్చింది. ఇవాళ పెద్ద ఎత్తున ఆ కుటుంబం ఉన్న వాళ్ళందరూ 100 ఎకరాల భూములు, 100 కోట్ల రూపాయల నిధులు, బ్రహ్మాండమైన ఫామ్ హౌస్లు, ప్యాలెస్లు కట్టుకున్నారు. ఒక మాట ఆలోచించండి, ఇంతమంది నన్ను మాట్లాడుతున్నారు కేసీఆర్ను కాదని కడియం శ్రీహరి పోయింది అని. అరే కేసీఆర్ బిడ్డే అంటున్నది కదా, కేసీఆర్ బిడ్డ కవిత అంటున్నది, మా అయ్య అవినీతి చేసిండు, మా అన్న అవినీతి చేసిండు, అన్ని లంగ పనులు చేసిండు, నేను తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పుకుంటున్నా, ఉద్యమకారులను పక్కన పెట్టిండ్లు, తెలంగాణ ధ్రువులను అందరూ ఎక్కించిండ్లు, 1000 కోట్ల రూపాయలు సంపాదించిండ్లు, అందుకని నేను సొంత తండ్రి అయినా తండ్రితోనే దూరం అయి నేను పక్కకి వెళ్ళిపోయి వేరే పార్టీ పెట్టుకుంటా అని కవితే అంటున్నది కదా. కవిత మాట్లాడే మాటలకు, కవిత చేసే ఆరోపణలకు చేతనైతే మీరు ముందుగా సమాధానం చెప్పండి.
నా మీద మాట్లాడడం కాదు, నా మీద ఆరోపణలు చేయడం కాదు. మీకు కాస్తంతైనా సిగ్గు శరం ఉంటే, నిజంగా మీరు నిజాయితీ పరులు అయితే, మీరు అవినీతికి పాల్పడని వాళ్ళైతే, తప్పు చేయని వాళ్ళైతే, మీ బిడ్డ కేసీఆర్ బిడ్డ కవిత మాట్లాడే మాటలకు ముందుగా సమాధానం చెప్పండి అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను. ఆ రకంగా మొత్తం రాజకీయాన్ని భ్రష్టు పట్టించింది. ఇవాళ నేనేమో ఈ నియోజకవర్గ అభివృద్ధి కొరకు కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నా. ఆనాడు కేసీఆర్ ఏం చేసిండు? 36 మంది ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకున్నాడు. అన్ని రాజకీయ పార్టీల నుంచి ఎమ్మెల్యేలను చేర్చుకున్నాడు. వాళ్ళు రాజీనామా చేయకుండానే వాళ్ళు మంత్రులు చేసిండు. కాస్తంతైనా సిగ్గు ఉండాలి కదా. నువ్వు చేస్తే ఒక విధానం, నువ్వు చేస్తేనేమో అది సంసారం, వేరే వాళ్ళు చేస్తేనేమో వేరేగా. ఇట్లా ఉంటుందా? నువ్వు తప్పు చేసినావు కదా, నువ్వు చేసినది, నువ్వు నేర్పిన విద్యనే కదా ఇది నీరజాక్ష. నువ్వు చేసిందే కదా అందరు ఇలా పాటిస్తున్నారు. నీ వ్యవహారం నచ్చక, నీ నాయకత్వం నచ్చక, నీ అవినీతి నచ్చక, నీ అహంకారం నచ్చక ఇవాళ నీతో దూరంగా వెళ్ళి పనిచేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రజలను కాపాడుకోవాలి, నియోజకవర్గాన్ని కాపాడుకోవాలి, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవాలనే ఆలోచనతోనే ఇవాళ బీఆర్ఎస్కు దూరంగా, కేసీఆర్కు దూరంగా కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేసే పరిస్థితి వచ్చింది. కడియం సీఎల్ దూరమైంది బాగానే ఉంది, కానీ సొంత బిడ్డ కవిత ఎందుకు దూరమైందో చెప్పలేని నిస్సహాయ స్థితిలో, దుస్థితిలో మీరుండి మా మీద ఆరోపణలు చేస్తే ఏ ఉపయోగం అని చెప్పి నేను ఈ సందర్భంగా సవినయంగా తెలియజేసుకుంటున్నా. ఏదేమైనా మీదికొండ గ్రామ ప్రజలకు, స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ ప్రజలకు నేను ఇచ్చే హామీ ఒకటే. నేను ఎమ్మెల్యే అయ్యి 2 సంవత్సరాలు గడిచిపోయింది, ఇంకా 2 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉంటాను. నేను ఎమ్మెల్యేగా ఉన్నన్ని రోజులు నిజాయితీగా పనిచేస్తాను, నియోజకవర్గ అభివృద్ధి కొరకే పనిచేస్తాను తప్ప తప్పుడు పనులు చేయను, మీకు తలవంపులు మాత్రం తీసుకురాను అని చెప్పి ఈ సందర్భంగా సవినయంగా తెలియజేసుకుంటూ, మీదికొండ గ్రామం పైన ప్రత్యేక దృష్టితో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారని చెప్పి మీ అందరికీ సవినయంగా తెలియజేసుకుంటూ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను.